గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగిందనమాట. కొంచెం ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈ వీడియోని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నా. ఒకటి ఇట్స్ ఎ రివ్యూ, ప్రాపర్ ఒక రివ్యూ మాదిరి నా వర్షన్ చెప్తాను. రెండోది మీకు తెలిసే ఉంటుంది, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. సో నేను ఈ 2 పార్ట్లుగా ఒక రివ్యూవర్గా చెప్తాను. దాని తర్వాత యాజ్ ఎ రామ్ చరణ్ ఫ్యాన్గా ఏం ఫీల్ అయ్యాను మూవీ చూసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ గేమ్ చేంజర్ ఈ ఫిలిం 2021లో అనౌన్స్ చేశారు. నాకు అప్పుడు ఈ ఫిలిం మీద కొంచెం బాగానే హైప్ ఉండే. తర్వాత డిలేస్ పడ్డాయి, కొంచెం హైప్ తగ్గింది. అండ్ వెన్ ఐ సీన్ ద ఫిలిం ఇండియన్ 2 నాకు టోటల్లీ ఇంకా మైండ్ బ్లాక్. ఇంకా ఇది ఎట్లుంటుందో అంతకంటే చండాలంగా ఉంటుందో అనుకున్నాను గేమ్ చేంజర్ విషయానికి వస్తే. కానీ సర్ప్రైజింగ్లీ సినిమా ఈజ్ గుడ్. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి, క్రింజ్ ప్రో, అల్ట్రా మ్యాక్స్లు, ఏవో 4-5 సీన్లు పెట్టేస్తే లేస్తున్నాయి, ఉన్నాయి కొన్ని. కానీ గేమ్ చేంజర్ ఇట్స్ అ పాయింట్ ఇట్ సెల్ఫ్. అక్కడ చాలా చిన్న పాయింట్, ఒక ఎలక్షన్ ఈసీఓ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ వర్సెస్ ఒక పొలిటీషియన్, హోమ్ మినిస్టర్. హౌ రామ్నందన్ స్టాప్స్ మోపిదేవి టు బికమ్ చీఫ్ మినిస్టర్. ఇది చాలా చిన్న పాయింట్, కానీ దీని చుట్టూ ఉండే డ్రామా మాత్రం ఐ కైండ్ ఆఫ్ ఫీల్ ఇస్ ఇంకొంచెం బాగా రాసి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. అండ్ కొంచెం డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, నేను సరిపోదా శనివారం చూసి సరిపోదా శనివారం కాదు, చాలా ఫిలిమ్స్ లో ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ చూసి పీక్స్ ఉంటది. పైగా ఆయన కూడా చెప్పారు నా పర్ఫార్మెన్స్ సినిమాలో చాలా బాగుంటుంది అని చెప్పి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ పరంగా. అది చూస్తే అంత లేదు. ఆయన ప్రతి ఇచ్చే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ కొన్ని ఫ్రేమ్స్ లో మాత్రం, కొన్ని సీక్వెన్స్ లో మాత్రం రామ్ చరణ్ కి ధీటుగా, అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్ లో రామ్ చరణ్ డామినేట్ చేశాడు. ఐ లైక్ దట్ థింగ్. ఇది ఒకటి. రెండోది నెగిటివ్ వచ్చేసి, నేను నానా హైరానా ఫస్ట్ టైం ఈవెన్ నేను సాంగ్ వినకుండా వీడియో చూశాను, అంటే సాంగ్ వింటూ వీడియో చూశాను. నాకు నచ్చింది. ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్ కానీ అదంతా కొత్తగా అనిపించింది. ఆ సినిమాలో లేదు. సినిమాలో లేని దానికి ఎందుకంటే తీయడం మరి సాంగ్ని 14 కోట్లు అయిందంట. ఆ సాంగ్ని వాళ్ళు థియేటర్లో పెట్టలేదు. ఇది బొక్క. దాన్ని మళ్ళీ సంక్రాంతి ఆఫ్టర్ 14th పెడతా అంటున్నారు. మళ్ళీ వెళ్ళాలి దానికి. ఇంకో మూడో బొక్క ఏంటంటే, సినిమాలో డ్రామా ఉంటుంది, చాలా లాక్లస్టర్ డ్రామా. ఎంత లాక్లస్టింగ్ ఉంటుందంటే, చాలా వరకు అసలు ఏంటి డ్రామా తీసుకున్న పాయింటే చాలా చిన్నది. డ్రామా అనేది ఎంత ఎగ్జైటింగ్ అంటే అంత బాగుంటుంది. కానీ ఇక్కడ డ్రామా అనేది చాలా లాక్లస్టింగ్ ఉంటుంది. తద్వారా మనకి హై ఇచ్చే మూమెంట్స్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఇవి అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్, నేను రామచ్చా మచ్చా సాంగ్, రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంటుంది అనుకున్నాను, కానీ దెబ్బేశాడండి. ఆ గణేష్ ఆచార్య అయితే చాలా దెబ్బేశాడు. ఈవెన్ ఫైట్స్ కూడా ఎక్సెప్ట్ ఆ ఇంటర్వల్ దగ్గర ఫైట్ తప్ప మిగతా అంతా కొత్తగా ఉండదు. ఆ ఫైట్స్ కూడా దొబ్బెట్టాడు. అండ్ పాజిటివ్స్ గురించి మాట్లాడితే, రామ్ చరణ్ ఈ సినిమా వచ్చే ప్రతి డబ్బులు ఏమున్నా సరే రామ్ చరణ్ కోసమే వస్తాయి, రామ్ చరణ్ చూసే వస్తాయి, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసమే వస్తుంది. నేను చెప్తాను, రామ్ చరణ్ బేసికల్లీ ఎప్పుడు నేను చాలా రేర్ కేసెస్ లో పొగుడుతాను అనమాట. చెప్పాను మీకు ఎట్లా, చాలా రేర్ కేసెస్. లైక్ ఆయన కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ చేస్తే సడన్ గా వాళ్ళ నుంచి యాక్టర్ కాస్త క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది, ఆ క్యారెక్టర్ నుంచి యాక్టర్ బయటకు వచ్చేస్తాడు. మనం కొంచెం డిస్టర్బెన్స్ అవుతాం. కానీ ఈ ఫిలింలో రామ్ నందన్ క్యారెక్టర్, నాకు అప్పన్న క్యారెక్టర్ కూడా ఇంకోటి ఉంది చెప్తాను, కానీ రామ్ నందన్ క్యారెక్టర్ లో అతని పర్ఫార్మెన్స్ చూస్తే, నేను చెప్తున్నాను కదా, నాకు రామ్ నందన్ కనపడ్డాడు, రామ్ చరణ్ కనపడలేదు. నాకు ఆ ఒక్క క్యారెక్టర్లో మాత్రం రామ్ నందన్ కనపడ్డాడు. నెక్స్ట్ అప్పన్న క్యారెక్టర్ ఉంటుందండి, సోల్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పి చెప్పారు. ఇంకో 10 నిమిషాలు 40 నిమిషాలు ఎపిసోడ్ అంటే బాగుండదు అనిపించింది. లిటరల్లీ అండి, అప్పన్న క్యారెక్టర్ లో ఉండే ఆ ఇన్నోసెన్స్, అప్పన్న క్యారెక్టర్ మాట్లాడే తీరు, అది
చిట్టుబాబు క్యారెక్టర్ ఉంటుందండి రంగస్థలంలో. వి లవ్ చిట్టుబాబు, ఎందుకంటే తను మాట్లాడే స్టైల్ కానీ తను చేసే విధానాలు కానీ మనకు చాలా నచ్చుతాయి. ఈవెన్ అప్పన్న క్యారెక్టర్ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ ట్రైట్స్. అండ్ చిట్టుబాబు పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో అప్పన్న పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. నాకు ఆ అప్పన్న లుక్ చాలా బాగా నచ్చింది. అది అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడం అనేది నాకు కొంచెం బాధేసింది. రెండో పాజిటివ్ పాయింట్ ఆఫ్టర్ రామ్ చరణ్, డోప్ సాంగ్ ఫస్ట్ చాలా తర్వాత రిలీజ్ చేశారు. ఏముంటది, నార్మల్ ఉంటుంది అనుకున్నా. విజువల్ స్పెక్టాక్యులర్ అండి. డోప్ సాంగ్ మాత్రం శంకర్ ప్యూర్ ఒక గ్రాఫిక్స్ ని, విజువల్స్ ని, సెట్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని డోప్ సాంగ్ ని తీసాడు. చాలా బాగా వచ్చింది. మూడోది ఏంటంటే సెకండ్ హాఫ్ అయిపోయాక నీకు ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుందన్నమాట. ఈసీఓగా మారక రామ్నందన్ క్యారెక్టర్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి చేసే కొన్ని పనులు ఉంటాయి. నాకు వింటేజ్ శంకర్ ని చూపించింది. ఈ ఒక్క చోట మాత్రం నాకు వింటేజ్ శంకర్ యొక్క తెలివితేటలు కనపడ్డాయి. ఆ ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫోర్త్ అండ్ లాస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమా స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మన ట్రైలర్లో చూస్తుంటాం కదా, లైక్ కడియం చేతికి వచ్చి బాడీతో వచ్చే షార్ట్స్ ఇవేవి ఉండవు. ఇవేవి ఫిలింలో ఉండవు. నాకు ఇది ఒక్క డిసప్పాయింట్మెంట్. చాలా చాలా కట్స్ చేశారు సినిమాలో. మామూలు కట్స్ కూడా భయంకరంగా కట్లు చేశారు. అదేంటో సీన్ కి కొన్ని సీన్స్ కి సంబంధం ఉండదు. అలాంటి కట్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో. నాకు అందుకే కొంచెం డిసప్పాయింటెడ్ అంటున్నా. నా వరకు ఇట్స్ అ 3/5 స్టార్ ఫిలిం. అంటే ఇట్స్ అ ప్రతి యావరేజ్ ఫిలిం. అదేంటో రామ్ చరణ్ ఫిలిమ్స్ అయితే సూపర్ ఉంటుంది, అది సత్తలా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం అనుకుంటా ఒక యావరేజ్ ఫిలిం ఇచ్చాడు. ఐ కెన్ సే ఇట్స్ బిట్ గుడ్ ఫిలిం. బట్ హైస్ అనేవి తిప్పి కొడితే 3 ఉంటాయి. 3 హైస్. మిగతాదంతా కొంచెం మంచి డ్రామా చెప్పాను కదా, అంత లాక్లెస్టింగ్ ఉండదు. కానీ మీరు కనెక్ట్ అయితే యూ విల్ లైక్ ద ఫిలిం. ఇట్స్ అ గుడ్ ఫిలిం. లైక్ నువ్వు ఎందుకు ఇది గుడ్ ఫిలిం అంటున్నానంటే, ఒక ఇండియన్ 2, ఓ రోబోట్, ఒక ఐ ఫిలిం, ఇలాంటి ఐ అనేది గుడ్ ఫిలిం. బట్ రాంగ్ టైమ్, రాంగ్ కైండ్ ఆఫ్ అప్రోచ్, అది పోయింది. సో ఐ, రోబోట్, ఇండియన్ 2 ఈ 3 సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇట్స్ అ గుడ్ ఫిలిం. కానీ శంకర్ రేంజ్ సినిమా అంటే ఐ కెన్ సే ఇట్స్ నాట్ దాట్ శంకర్ రేంజ్ ఫిలిం. కానీ కంపేర్ టు ఈ ట్రాక్ రికార్డ్ చాలా మంచి క్వాలబుల్ ఉన్న ప్రోడక్ట్ నే దింపాడు, మంచిగా తీసాడు కంపేర్ టు 3 ఫిలిమ్స్. స్టోరీ అంది కాదు, కానీ స్టోరీ వల్ల ఫరక్ పడలేదు. కంపేర్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఫిలిం ఈ పాస్ట్ 3 మూవీస్ తో. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను. చరణ్ అన్న, లైక్ ఈ ఫిలిం నువ్వు ఒప్పుకున్నావు, ఐ డోంట్ నో ఎందుకు ఒప్పుకున్నావు కూడా తెలియదు, కానీ నీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఫిలింలో. కానీ ఎక్సెప్ట్ పర్ఫార్మెన్స్ ఐ కెన్ సే సినిమా అంత మంచిగా ఉన్నా ఇంత టైం ఎందుకు? 3.5 ఏళ్ళు. ఈ 3.5 ఏళ్ళు తీసుకొని ఒక యావరేజ్ ఫిలిం మొహాన కొట్టినట్టు అనిపించింది నాకైతే. ఇది ఫ్యాక్ట్. యావరేజ్ ఫిలిం అయితే మొహాన కొట్టినట్టు అనిపించింది. కానీ ఈ ఫిలిం కూడా, ఇంకా ఏ పర్ఫార్మెన్స్ కూడా, ఒక్క అవార్డు కూడా రాకపోతే ఇంకా లైట్ మనం కూడా సింపుల్ కాటేరమ్మ కొడుకు, జాతర సీన్స్ తీసుకొని మనం కూడా ఇదే చేయడం, అంతకు మించి ఇంకేం అనిపిస్తుంది. ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్, చాలా లైక్ ఐ నో చాలా ఎలాంటి సిచ్యువేషన్ నుంచి పర్ఫార్మెన్స్ చేసి పైకి వచ్చామో వీనో, అలాంటిది ఈ ఫిలింలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. సినిమా మంచిగానే ఉంది అనుకుంటే అంటే సింపుల్ చెప్తాను, మూవీ ఈజ్ గుడ్. నీ పర్ఫార్మెన్స్ వల్ల బాగుంది, సినిమాలో మంచి పాయింట్ ఉంది, ఇట్స్ అ గుడ్ ఫిలిం. కానీ శంకర్ రేంజ్ అంటే సింపుల్ చెప్తాను, నిన్న రాత్రి కూడా బింజ్ వాచ్ చేయడానికి నేను ఒక్కడు అపరిచితుడు ఈ 2 సినిమాలు చూసుకొని మెంటల్ ప్రిపేర్ అయిపోయి నేను మన గేమ్ చేంజర్కి వెళ్ళాను. కానీ శంకర్ మార్క్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం వల్ల నాకు అరే ఏంటిది అన్సాటిస్ఫాక్షన్ ఉంది, ఏంటిది అంత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనో బాధ కలిగించింది. కానీ రామ్ చరణ్ అన్న హీ డిడ్, చాలా తక్కువ కేసెస్లో చెప్తాను రామ్ చరణ్ని, హీ డిడ్. అతను లేకపోతే ఈ సినిమాని చూడడం చాలా కష్టం. అండ్ రెండోది మ్యూజిక్, తమన్ అన్న
అంటే చాలా మంది ఏమన్నారంటే తమనన్న మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది, చాలా లౌడ్గా ఉంది అంటే ఐ కెన్ సే లౌడ్గా లేదు, సో ప్రాపర్గా ఉంది, కొత్తగా ట్రై చేశాడు, ఇట్స్ గుడ్. చాలా సీన్స్లో ఎలివేట్ చేశాడు, కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ బీజం వాడాడు, అది ఒక్కటి పాయింట్. అండ్ కియారా అద్వానీ సీన్స్ క్రింజ్ ప్రో మ్యాక్స్ ఉంటాయి అనుకున్నా, బట్ సర్ప్రైజింగ్లీ దే ఆర్ డీసెంట్. క్రింజ్ శాతం ఏదైనా ఉందంటే మన వెన్నెల కిషోర్ సీన్ ఒక 2 సీన్స్ తప్ప మిగతా అంతా క్రింజ్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంది ఫిలింలో. సో నా వరకు అయితే ఇట్స్ అ ప్రతి యావరేజ్ ఫిలిం. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ మూవీ లవర్, దిస్ ఫిలిం విల్ బి ఎస్ అ గుడ్ ఫిలిం. లేదు నేను నార్మల్గా సినిమాలు చూస్తా, నాకు పెద్ద ఫరక్ పడదంటే ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇట్స్ అ గుడ్ ఫిలిం అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పను. అండ్ దిస్ ఈజ్ అవర్ రివ్యూ అండ్ మై వ్యూ ఆన్ ద ఫిలిం గేమ్ చేంజర్. మాకు మాట్లాడింది జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం సంక్రాంతి పండగలోపు 250 అనుకున్నాను, 230 వచ్చింది. మీరు కొంచెం చేస్తే పండక్కి 250 ఓ 300 వెళ్తే నాకు కూడా ఊపు మోపు మోపిదేవి అన్నీ వస్తాయి. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ఎస్ఎన్ సైనింగ్ ఆఫ్.